మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. 20 ఏళ్ల గులాబీ పార్టీ హిస్టరీలో తొలిసారి లోక్సభలో ప్రాతినిధ్యం కోల్పోయింది. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది గులాబీ పార్టీ. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీఆర్ఎస్ పార్టీకి 51 లక్షల ఓట్లు తగ్గిపోయాయి. 2019 పార్లమెంట్ ఎలక్షన్లో 41.29% ఓట్లొస్తే ఈసారి 16.6% ఓట్లే పడ్డాయి. ఓవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ కారు స్పీడ్కు బ్రేకులు వేయడంతో బీఆర్ఎస్ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. 14 స్థానాల్లో 3వ ప్లేస్కి పడిపోయింది బీఆర్ఎస్. మహబూబాబాద్, ఖమ్మంలో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులు 2వ స్థానంలో నిలిచారు. 8 స్థానాల్లో అయితే గులాబీ పార్టీకి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్, జహీరాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్ స్థానాల్లో బీఆర్ఎస్ క్యాండిడేట్లు డిపాజిట్ కోల్పోయారు. హైదరాబాద్లో లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ 4వ స్థానానికి పరిమితమైంది. ఇక బస్సు యాత్రతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్లారు కేసీఆర్. జనాల నుంచి భారీ రెస్పాన్స్ చూసి ఈసారి ఆదరిస్తారని అంతా అనుకున్నారు. ఇక కేటీఆర్, హరీష్ రావులు 6 గ్యారంటీలపై కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. ఉద్యోగ నియామకాలపై కడిగిపారేశారు. రైతు భరోసా ఎక్కడా, రుణమాఫీ ఏది అంటూ ఎక్కడికక్కడ నిలదీశారు. నేతల స్పీచ్లకు ప్రజల నుంచి చప్పట్లు, విజిల్స్ మోత వినిపించాయి. కానీ ఓట్లు మాత్రం పడలేదు. 5 నెలల కాంగ్రెస్ పాలనకు, తమ 10 ఏళ్ల పాలనకు తేడా చూసి ఓటు వేయాలని విస్తృతంగా ప్రచారం చేసినా ప్రజలు ఆదరించలేదు. వాస్తవానికి ఏడాది నుంచి బీఆర్ఎస్ పార్టీని దరిద్రం వెంటాడుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో బీఆర్ఎస్ కోలుకోలేకపోయింది. కేసీఆర్ కుటుంబం నుంచి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవ్వరూ పోటీ చేయలేదు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు చాలా మంది విముఖత చూపారు. టికెట్ ప్రకటించిన తర్వాత కొందరు పార్టీ ఫిరాయించారు. అయినా త్రిముఖ పోటీతో తాము గెలవచ్చని బీఆర్ఎస్ లెక్కలేసుకుంది. కానీ ఓటర్లు మాత్రం లైట్ తీసుకున్నారు. ఈ ఘోరమైన పరాజయాన్ని బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. దారుణ పరాభవానికి కారణాలను అన్వేషిస్తోంది బీఆర్ఎస్.